श्री राधे 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 महाप्रसादे गोविंदे नाम ब्रह्मणि वैष्णवे
स्वल्प पुण्यवतां राजन् विश्वासो नैव जायते शरीरविद्या जाल जोड़ेन्द्रियता है काल जीवे फैले विषय सागरे तार मध्ये जिह्वाति लोभमय सुदुर्मति ताके जेता कठिन संसारे कृष्ण बड़ो दयामय कोरी बारे जिह्वा जाए स्वप्रसादन्न दिलो भाई से अन्नामृत पाओ राधा कृष्ण गुण गाओ प्रेमे डाको चैतन्य निताय जय निमाय जय निताय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्णा कृष्ण। ఈ తిథి అష్టమి తిథికి సమస్త దేవతలు గ్రహ నక్షత్రాలు గగన పవనముతో పాటు సమస్త చరాచర జీవులు అందరూ ఈరోజు నతమస్తంగా రాధమ్మ వారికి ప్రార్థిస్తున్నారు. శాస్త్రవేత్తలు అందరూ చెప్పుకుని వచ్చారు. ఈ రాధమ్మ రాధమ్మ అని అందరూ అంటున్నారు తప్ప రాధమ్మ పేరు శ్రీమద్ భాగవతంలో లేదు, ఎక్కడా రాధమ్మ వచ్చింది అని అందరూ కూడా చెప్తున్నారు. రాధ అని 2 అక్షరము, ఈ 2 అక్షరము రా అని గురించి ఉచ్చారించిన సమయానికి 6 నెలల వరకు మూర్ఛపోయారు. రాధానామములు ఎటువంటి తత్వము, ఎటువంటి మహిమ ఉంది. ఆ సుఖదేవ గోస్వామి రాధా తత్వాన్ని చెప్పుకోలేకపోతున్నారు, రాధా నామముల ఎంత మహిమ ఉంది అని. ఈ పెద్దోళ్ళు అందరూ శాస్త్రములు అంతా చెప్పిన విషయము, సభా సమితిలో మనం విన్న విషయము. ఇప్పుడు వరకు ఈ రాధాతత్వము ఎక్కడి నుంచి వచ్చింది, రాధా ఎవరు, ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే జథా రావణస్యో మందదరి జథా రామస్యో సీత, ఇటువంటి ప్రవరములు అన్ని చదివి వెళ్ళిపోతున్నారు తప్ప జథా రాధాతో కృష్ణ అని ఎవరు చెప్పలేకపోతున్నారు. అటువంటి గంభీరతత్వం రాధా మహిమ అటువంటిది. అటువంటి మహిమ వర్ణించడానికి ఆ రాధమ్మ వారు ఆవిర్భావ తిథిని మనము పాటించడానికి భక్తులందరూ సమావేశం అయి ఉన్నాం. వైకుంఠం నుంచి ఇది దుర్లభమైన స్థానము, సమయము. ఇది వైకుంఠంలో ఇటువంటి విచరణ చేయడానికి కూడా, విచారణం చేయడానికి ఎవరికి కూడా సాధ్యము కాదు. ఈ భూలోకములో ఇటువంటి రాధాతత్వాన్ని బఖాణము అంటే చెప్పడానికి ఎవరికి సమర్థం లేదు. అంచేత ఈ శ్రీమద్ భాగవతం ఇది నిగమ కల్పతరుగళితం సుఖముఖామృత ద్రవ సంయుక్తం పిబత భాగవతం రసమాళము రసిక భూమి భావుక. ఈ భూమిలో ఉన్న భావుకులు, రసిక భక్తులు భగవంతుడు తత్వం గురించి తెలుసుకోవడానికి, కృష్ణుడు తత్వము రాధాతత్వం తెలుసుకోవడానికి మహాభావాపన్నుడు అయిపోతున్నారు.
ఏ భూమికాకి వెళ్తే భగవతత్వం మనకి తెలుస్తుంది, రాధాతత్వం తెలుస్తుంది. సాధారణంగా అందరికీ ఇది సహజ సాధ్యము కాదు. కాబట్టి మన ఏదో భక్తితో రామకృష్ణ అంటున్నాం, భగవంతుణ్ణి గుణకీర్తనం చేస్తున్నాం. ఈ గుణకీర్తనం చేసిన వలన భాగవతంలో చిట్ట చివరి గ్రంథము ఆఖరికి చెప్పారు శ్లోకం, నామ సంకీర్తనం జస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామ దుఃఖ శమనం తం నమామి హరిపరం. అంచేత భగవత్ తత్వము తెలుసుకున్న ముందు భగవత్ నామం తెలుసుకుంటే ఎంతో ఎంతో మంచిది అని అన్నారు. ఎన్నో అపరాధము చేసినా సరే భగవత్ నామం వలన అది దురితము అయిపోతుందిట. పెద్ద పెద్ద అశ్వమేధ యజ్ఞము ఎటువంటికి మహాయజ్ఞాలు చేసినా సరే నామ సంకీర్తనం ఎక్కడా లేదు. ఆ యజ్ఞములో ఆ పుణ్యస్థానములో జరిగిన అపరాధము ఖండించడానికి ఇతర ఉపాయం లేదు. దాన పుణ్యాన్ని చేసిన అపరాధిని తొలగించడానికి ఉపాయం లేదు. ఒకటే కేవలం నామ సంకీర్తనం చేసా. నామ సంకీర్తన ద్వారా ఎటువంటికి మహత్త ఘోరమైన పాపము నుంచి కూడా విముక్తి పొందడానికి దారి ఉంది అని చెప్పి ఉన్నారు. భాగవతం మనకి ఇలాగా నిర్దేశించి ఉన్నారు. బట్టి భాగవతం మనము భాగవత శాస్త్రానుసారంగా మనం భగవత నామాన్ని మహిమ అధికంగా ఇస్తాం. కానీ భగవత నామం మహిమ భగవంతుడిని తెలుసుకుంటే కదా మనం భగవత నామం చెప్పుకుంటాం. కృష్ణతత్వం మనం ప్రతిరోజు ప్రతిట 6 గంటల నుంచి 7:30 వరకు ఈ విషయం భాగవతం ఇక్కడ ప్రవచనం జరుగుతుంది. కానీ ఈరోజు రాధాతత్వంకి మనం వస్తున్నాం. రాధాతత్వం ఎప్పుడు కూడా ఎక్కువసేపు మనం చెప్పలేదు, ఎవరు కూడా చెప్పడానికి కూడా మనం వినలేదు. కానీ ఈరోజు మనకి ఇటువంటి అవకాశం కలిగి ఉంది. బట్టి ఈ రాధాతత్వ విషయంలో రాధమ్మ ఆవిర్భావం విషయము రాధాతత్వము ఇది శ్రీ బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ పరమాత్మ జన్మఖండం ఆవిర్భావం విషయములో ఆ భాగములో వర్ణనము అయి ఉంది. కృష్ణ పరమాత్మ ఆవిర్భావము అయిన సమయానికి ఏ విషయాలు మనం ఆలోచించవలసిందే శాస్త్రములో, అదే సమయమైన ఈ రాధాతత్వం గురించి కూడా అక్కడ చెప్పబడినది. భగవాన్ ఇది ఎవరు చెప్పారు అంటున్నారా? బ్రహ్మవైవర్త పురాణంలో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కృష్ణుడు చెప్పలేకపోతే ఎవరు చెప్పలేరు. ఇక్కడ వ్యాసదేవులు చెప్పారు, లేకపోతే సుఖదేవ గోస్వామి చెప్పారు అని గురించి ఎక్కడ మాకు కనిపించలేదు. ఎటువంటికి మహాత్మల ముఖము నుంచి కూడా నేను వినలేదు. కానీ ఇక్కడ బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ జననము ఖండమున భాగమున శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పారు. ఏమిటి అని భగవాన్ శ్రీకృష్ణుడు ఏమిటి అని చెప్పారు? ప్రియే రాధికే గోలోక బృందావనం మీరు స్మరణం చేయండి అని చెప్పారు. రాధామ్మ వారికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ప్రియే రాధికే గోలోక ఖండము మీరు స్మరణం చేయండి, స్మరించండి. ఈ భూలోకములో ఉన్న విషయం కాదు, మాట కాదు సుమా. భూలోకములో ఉన్న ఇది కథ కాదు సుమా, గోలోకములో విషయము తెలుసుకోండి అని రాధామ్మకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మీరు మా ప్రాణాధిక, మా ప్రాణం నుంచి చాలా అధికమే. మంగళప్రదాయిని ప్రేయసి రాధిక, ఈ జగత్తములో మా మంగళము కోరిన వాడు మీరే తప్ప ఇంకా ఎవరు లేరు. ఎవరు మీరు? అదే కూడా నేనే. మీలో మాలో ఎటువంటికి డిఫరెంట్ లేదు, తారతమ్యం లేదు. మా ఇద్దరు లోపల ఎటువంటికి భేదం లేదు. అట్లాగా క్షీరములో పాలులో ఎట్లాగా తెల్లగా రంగు కనిపిస్తుందో
కాలు నుంచి తల రంగుము ఎప్పుడు విడుదు అలాగా మీరు నేను ఇద్దరు లోపల ఇంకా ఏ తేడా లేదు అని చెప్పారు. అగ్నిలో ఎట్లాగా దాహికా శక్తి ఉంది, అగ్నిలో నిప్పులో ఎట్లాగా దహించిన శక్తి అంటే నిప్పుకి ఏ రకంగా తెలిసిగా తెలియలేకంగా ఏ రకంగా పట్టుకున్నా సరే కాలిపోతుందో అట్లాగా పృథివిలో ఎట్లాగా గంధము ఒకటి ఉంది, అటువంటికి నేను కూడా మీ దగ్గర అవస్థానం చేసి ఉన్నాను. మా స్వరూపము మీ స్వరూపము డిఫరెంట్ ఏమీ లేదు. మీరు నేనే, నేను మీరు. అటువంటికి కురాల చక్రం అంటే కమర్లు మట్టితో ఎలాగా రకరకాల బొమ్మలు కొండలు అని తయారు చేస్తున్నారు. మట్టి లేకపోతే కొండ తయారవుదు. ఎలాగా కొండ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎంత విచిత్రం, ఎంత సౌందర్యం అంటే మట్టి నుంచి వచ్చింది. అలాగే మీరు లేకపోతే నేను కూడా లేను. కొండని చూడని గొప్పతనం కాదు, ఈ కొండ దేంట్లో తయారైంది? మీరు మట్టి స్వరూపమే, నేను కొండ స్వరూపమే అని చెప్పారు. మాకు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, కానీ మీ తత్వము ఎవరికి బోధపడలేదు. మీరు ఆ రకంగా మా లోపల మీరు అవస్థానం చేసి ఉన్నారు. స్వర్ణకారుడు బంగారము తయారు చేసిన వాడు రకరకాలు ఉంగురము, చైన్లు, కుండలము, రకరకాల స్వర్ణ ద్రవ్యాలు వస్తువులు తయారు చేస్తున్నాం. కానీ దేంట్లో ఇది తయారు అవుతుంది అంటే బంగారం. బంగారం లేకపోతే ఇటువంటి రకరకాల వస్తువులు తయారవదు. అదే రకంగా మీరు బంగారం స్వరూపాన్ని మాకు వస్తు రూపంగా అందరూ చూస్తున్నారు. అట్లాగా నేను తప్ప నువ్వు తప్ప నేను లేను, నేను తప్ప మీరు కూడా లేరు అని మా ఇద్దరుకు విడిచిపెట్టేస్తే సృష్టి చేయడానికి ఎవరికి సఖ్యము కాదు. నేను ఒకడే కూడా సృష్టిని తయారు చేయలేను, మీరు కూడా ఒకటే సృష్టిని తయారు చేయలేను. ఇద్దరు కలిస్తేగా ఈ సృష్టి తయారపడింది. మీరు సృష్టికి ఆధార స్వరూపము, నేను జీవుణ్ణి జీవస్వరూపము. ఏ సాధ్వి, మీరు మా భక్ష్యస్థల విలాసిని. మా భక్ష్యస్థలములో మీరు ఎప్పుడూ విశ్రామ తీసుకుని ఉంటున్నారు. మా భక్ష్యస్థలముతో మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఎక్కడ వెతికితే దొరుకుతూ, కానీ మా భక్ష్యస్థలములో మీరు ఉంటున్నారు. భక్ష్యస్థల విలాసిని. ఎటువంటికి శరీరములో ఆభరణాలు పెట్టుకున్న వలన దేహంలో అందం ఎట్లాగా శోభ కనిపిస్తుందో అట్లాగే మీరు కూడా మా శరీరములో శోభ పొందుతున్నారు. ఏ సమయంలో మీ దగ్గర నుంచి నేను విడిపోయి ఉంటాను, మీరు వేరు నేను వేరు ఎప్పుడు ఉంటాను, అప్పుడు మీరు వేరుగా ఉన్న స్వానికి మా పేరు కృష్ణ. మీరు నేను ఎప్పుడు కలిసి ఉంటాం శ్రీకృష్ణ. రాధాతత్వం అందరికీ అర్థమైందా? మీరు నేను ఎవరు ఇద్దరికి విడదీస్తారు, మా పేరు అప్పుడు శ్రీకృష్ణ అంటే అవదు. మీరు ఉన్న వలన మాలో కలిసి మా భక్ష్యస్థలములో నివేశించి ఉన్న వలన మా పేరు శ్రీకృష్ణ, లేకపోతే మా పేరు కృష్ణ అని చెప్పారు. ఎప్పుడు మీరు మీతో పాటు అవస్థానం చేస్తారు అప్పుడు అందరూ మాకు శ్రీ అలంకారము పెట్టి శ్రీకృష్ణ అని పిలుస్తారు, లేకపోతే కృష్ణాయ కృష్ణాయ అని పిలుస్తారు. మీరు శ్రీ శ్రీ అంటే ఏంటి? మా సంపదము, ఐశ్వర్యము,
మా తాలూకా సంపదము ఏమిటంటే కృష్ణుడు అంటున్నారు, మా తాలూకా సంపదము రాధారాణి. మా కౌస్తువమని మా హృదయంలో ఉంటుంది, భక్ష్యస్థలంలో ఉంటుంది. కానీ మీరు లేకపోతే ఆ కౌస్తువమని కూడా శోభా పొందదు అని చెప్పేశారు. మీరు ఈ జగతానికి ఆధార స్వరూప రూప, మా సమస్తం మా అందరి సమస్త జగతమున సమస్త జీవులు తాలూకా వస్తు తాలూకా శక్తి స్వరూప ఏ రాధే, మీరు పరమాశక్తి. మీరు పరమాశక్తి ఎప్పుడు అవుతారు? నేను పరమ పురుషుడుని. పరమ పురుషుడు నుంచి పరమాశక్తి వచ్చింది. ఇది ఈ విధంగా వేదములో వర్ణించబడినది. మీరు సర్వస్వరూప, నేను సర్వస్వరూపము. ఎప్పుడు మీరు తేజరూపము, అప్పుడు నేను కూడా నేను ఎప్పుడు తేజరూపము, మీరు తేజరూపిణి. ఏ సుందరి ఏ సమయాన నేను పరమ జోగబలమున సర్వజీవ స్వరూపము, జోగబలన అందరూ లోపల నేను ఉంటాను స్వరూపము. అప్పుడు మీరు కూడా సర్వశక్తి స్వరూప అందరూ లోపల కూడా ఉంటారు. సకల స్త్రీ రూప ధారణము చేసి ఉంటారు. నేను మా అర్ధాంశ సంభూత మూల ప్రకృతిగా నేను ఉంటాను. మీరు శక్తి, బుద్ధి, జ్ఞాన, తేజ మాలాగా మీరు కూడా ఉంటారు. మీరు లేకపోతే మా శక్తి లేదు, నేను లేకపోతే మీ శక్తి లేదు. ఏ నరాధముడు మన ఇద్దరిని విడిదేసి పృథక బుద్ధితో వేరువేరుగా అట్లాగా పాపి చంద్రుడు సూర్య స్థితకాల పర్యంతము కాళసూత్ర నామక నరకములో వాసం. మా ఇద్దరికి విడిదేసి కృష్ణుణ్ణి పూజించి రాధాకి విడిచిపెట్టేస్తారు, రాధమ్మకి పూజించి కృష్ణుణ్ణి ఎవరు పూజిస్తారు. అప్పుడు ఏమిటి? చంద్ర సూర్యం ఉన్నంత కాల వారికి కాళసూత్ర నామక నరకములు వెళ్ళి అతను పడతారు అని చెప్పారు. అని చెప్తా ఒక్కటే కృష్ణుడికి ఎప్పుడు పూజ చేయడానికి వీల్లేదు. జుగులో జోడి అని పేరు ఉంది. రాధాకృష్ణులే పూర్ణ స్వరూపం. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరు విడదేసేస్తున్నారు రాధాకృష్ణులకి? అతనే చంద్ర సూర్యం ఉన్నంత కాల వారికి ఏ నరకములో? కాళసూత్ర నరకములో వెళ్ళి పడతారు అని చెప్తున్నారు. అటువంటి అపరాధం కలుగుతుంది. దానిపైన అర్ధ ఊర్ధ సప్త పురుషులు వాళ్ళు తాలూకా విడిదేసి కృష్ణుణ్ణి పూజించిన వాళ్ళు అర్ధ ఊర్ధలోకం, అధలోకం, సప్త పురుషులు అందరూ కూడా అధోగామి అయిపోతారు. భిన్నంగా భావించిన వలన రాధాకృష్ణుడికి వాళ్ళకి ఉన్న కోటి జన్మార్జిత పుణ్యము కూడా భిన్నష్టం అయిపోతుంది. ఎవరు అజ్ఞానవశతో లేక ఎటువంటి నరాధముడు మన తాలూకా నింద చేస్తారు. ఆ పాపాత్మ అనంతకాలం వరకు నరక భోగము చేస్తారు అని. ఏ వ్యక్తి రా అంట రాధా అని చెప్పుకోలేక రా అని ఒక అక్షరము ఉచ్చారణం చేస్తారు, ప్రశాంత చిత్తమున దాన్ని నేను ఉత్తమ భక్తి ప్రదానం చేస్తాను. రా అని అక్షరము ఉచ్చారించిన వెంటనే నిన్ను ఉత్తమ భక్తిని ప్రసాదిస్తాను అని చెప్పారు. ఇంకా తర్వాత ధా అని రాధా ధా అని శబ్దము పదము ఎవరు ఉచ్చారిస్తారు, అది శ్రవణం చేసిన వలన అది అతని దగ్గరికి నేను ఆ ధా శబ్దము ఎప్పుడు మాకు వినపడుతుంది, అతని దగ్గరికి వెళ్ళి ఆ హృదయం లేని నేను కూర్చుని పోతున్నాను. అందరూ
షోడశోపచారము ద్వారా మా పూజ సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ జాబజీవ పర్యంతం నిత్యం భక్తి యుక్తంగా అయి ఉంటారు. ఎవరు మాలాగా ప్రీతి లాభం, ఎవరు షోడశోపచారంతో మాకు పూజ చేస్తారు, నిన్ను వాళ్ళందరికీ పూజించిన భక్తులకి నేను ప్రీతి లాభం చూసిన వెంటనే మాకు చాలా శ్రద్ధ కలుగుతుంది. రాధా శబ్ద ఉచ్చారణ ద్వారా, రాధా శబ్దము ఉచ్చారించిన వలన దాని నుంచి ఇంకా మాకు నుంచి అధిక ప్రీతి కలుగుతుంది. నేను అంటే మాకు ఏమీ అర్థం అవదు కలుగుతుంది. ఏ రాధే, మా షోడశోపచార పూజ చేసిన నిరంతర వ్యక్తులు ఎట్లాగా మాకు ప్రియుడు, మా అపేక్ష రాధానామము సతతము ఉచ్చారించిన వాడు దాని నుంచి అధిక ప్రియుడు అని చెప్పారు. ఇక్కడ బ్రహ్మదేవుడు, అనంతుడు, శివుడు అందరూ కూడా మా ప్రియ, మరియు లక్ష్మి, సరస్వతి, సావిత్రి కూడా మాకు ప్రియుడే. కానీ మా ప్రియురాలు అందరూ కూడా, కానీ మీ సమానంగా ప్రియ కాదు, మీరు అధిక ప్రియమే మాకు. మీ సమానంగా వాళ్ళందరూ ప్రియం కారు. మీకు నుంచి ఈ అందరి నుంచి మీరు మాకు అధిక ప్రియము. ఏ సతీ, వాళ్ళందరూ మాత్రం ప్రాణతుల్యమే. ఈ లక్ష్మి, సరస్వతి, ఇంకా సావిత్రి ఈ అందరూ ప్రియము, మీలాగా కాదు. మీకు నిన్ను అధిక ప్రియము, కానీ వాళ్ళందరూ మాకు ప్రాణతుల్యమే. కానీ మీరు ప్రాణాధిక, మా ప్రాణము నుంచి అధికమే, మా ప్రాణము నుంచి అధికమే రాధా నామం సామాన్యం చెన్నది కాదు. రాధాతత్వము చాలా సామాన్యము కాదు, చాలా అధిక స్థితిలో, ఉత్తమ స్థితిలో ప్రాణాధిక అని రాధారాణికి పేరు ఇచ్చారు. మా ప్రాణం నుంచి మీరు మించిపోయిన అధికమే. వాళ్ళందరూ భిన్న భిన్న స్థానములో ఉంటారు. ఎవరెవరు? లక్ష్మి, సరస్వతి, సావిత్రి ఈ అందరూ భిన్న భిన్న స్థానంలో ఉంటారు. కానీ మీరు మా భక్ష్యస్థలములో ఉంటారు అని చెప్పారు రాధమ్మాయి. భక్ష్యస్థలము నిరంతరము నీవు నివేశించి ఉంటారు. మా చతుర్భుజమూర్తి, చాలామంది కృష్ణుడి కూడా శంఖచక్ర గదా పద్మం 4 భుజముతో ద్వారకాలో ఉన్న స్వామి కృష్ణుడు శంఖచక్ర గదా పద్మం 4 భుజాలతో, రుక్మిణి సత్యభామ అందరూ ఎదురు కూడా ఈ శంఖచక్ర భుజాలతో చతుర్భుజముతో పూజించి పడినా కూడా ఈ చతుర్భుజమూర్తి కూడా మీ తాలూకా అంశ సకలుని నియత భక్ష్య ధారణ ఖర్చు. ఈ శంఖచక్ర గదా పద్మ మీ అంశ స్వరూపమే. కానీ మీరు ఆ శంఖచక్ర రూపధారిణి మూర్తిని పూజ చేసిన వాళ్ళందరికీ అంశిని స్వరూపమే. కానీ మీరు హృదయములో మా హృదయములో ధారించి ఉన్నాను. అందరూ ఎక్కడ ద్వారకాలో తిలోత్తమ, రుక్మిణి సత్యభామ అటువంటికి, జాంబవతి అటువంటికి వాళ్ళని వేరువేరుగా ఉండడాను, వాళ్ళ ద్వారా వేరువేరుగా పూజ అభ్యర్థన నేను తెలుసుకుంటున్నాను, అందుకుంటున్నాను. కానీ మీరు మాత్రము మా హృదయములో నిరంతరము నిండి నిమిళీకృతమై ఉన్నారు. శ్రీకృష్ణ ఇట్లాగా చెప్పిన వలన, ఇట్లాగా చెప్పి అక్కడి నుంచి ప్రస్థానం అంతర్ధానం అయిపోయారు. అక్కడ శ్రీకృష్ణుడు ఎంతవరకు చెప్పి అంతర్ధానం ఎప్పుడు అయిపోయారు? మాళా కమండలధారి బ్రహ్మదేవుడు ఈసత్ నెమ్మదిగా నవ్వుతూ చతుర్ముఖ బ్రహ్మ అక్కడ వచ్చి ఆవిర్భావయ్య.
మొట్టమొదట కృష్ణుడు దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు నతమస్తకముతో శాస్త్రు నేత్రం ఏడుస్తూ ఏడుస్తూ పులకితాంతకరణములో శరీరము పులకరించిపోతుంది. శ్రీకృష్ణుణ్ణి ప్రణామ చేసిన వలన అట్లాగా ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి ప్రార్థించారు, నమస్కరించారు. తర్వాత రాధా సమీపానికి వెళ్ళారు, రాధమ్మ దగ్గరికి వెళ్ళారు. దేవిని చరణం 2 పాదపద్మానికి నతమస్తకం చేసి బ్రహ్మదేవుడు ఉన్న జుట్టు అంతా కూడా ఆ పాదములో బేష్టితమైంది. కమండలం నుంచి బ్రహ్మదేవుడు నీళ్లు తీసుకుని రాధమ్మ పాదపద్మానికి ప్రక్షాళన చేశారు. ప్రక్షాళన చేసి బద్ధాంజలి పూర్వక 2 చేతులు జోడించి స్తవం చేయడానికి ప్రారంభించారు. బ్రహ్మదేవుడు మాత అమ్మ సకల దేవాగణ ప్రకృతి అంశ సంభూత, మీ దగ్గర నుంచి సకల దేవగుణులు అంశ స్వరూపంగా ఆవిర్భావించారు. అందరూ మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రకృతిక జన్య. కానీ మీరు కృష్ణుడు అర్ధాంశ సంభూత, మీ దగ్గర నుంచి ఎవరెవరు వచ్చి ఉన్నారు, కానీ మీరు కృష్ణుడు దగ్గర నుంచి వచ్చి ఉన్నారు. బట్టి కృష్ణ పరమా అంశాంధర అర్ధాంశ సంభూత. కృష్ణుడు అర్ధాంశమే, భగవంతుడు సర్వ విషయములో కనిపిస్తే మాత్రం అంత కృష్ణ స్వరూపమే. అర్ధాంగిని మాట భామాంగం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ భామాంగం నుంచి ఆవిర్భూత అయిన రాధమ్మ అర్ధాంగ సదృశ. శ్రీకృష్ణుడు ఎవరు, రాధమ్మ కూడా ఆమె. దీంట్లో ఎవరు కృష్ణుడు ఎవరు రాధాన్ని మానడానికి వీల్లేదు. ఇద్దరు కలిస్తేగా రాధా కృష్ణ. ఇతనే హరి, ఇతనే హరి అని ఎవరు నిరూపించేస్తారు. ఇప్పుడు రాధమ్మ ఎప్పుడు లేరు, హరి అని నిరూపించడానికి ఎవరు లేరు. వేదములో కూడా ఇప్పుడు ఈ స్వరూపమే రాధా స్వరూపమే ఎక్కడ చూడడానికి దొరకలేదు. మాత బ్రహ్మాండలో బహిర్భాగమున, బ్రహ్మాండములో బహిర్భాగము అంటే ఊర్ధ్వలోకమున గోలోక ధామము ఉంది. ఈ రాధాకృష్ణ స్వరూపుడు అక్కడే నివేశిస్తారు. ఎట్లాగా గోలోక వైకుంఠ నిత్యము, అట్లాగా తమరు కూడా నిత్య. అట్లాగా బ్రహ్మాండంలో సమస్త జీవుడు కృష్ణుడు తాలూకా అంశ దగ్గర నుంచి ఉత్పన్న అయి ఉంది. అట్లాగా తమరు కూడా అటువంటికి ప్రతి జీవుడు సర్వశక్తి స్వరూపిణి స్వరూప. పురుష గుణులు శ్రీరుడు తాలూకా అంశజాతము, స్త్రీ సమూహలు రాధమ్మ దగ్గర నుంచి అంశ సంభూత. ఇటువంటి భగవాన్ కృష్ణుడు ఆత్మస్వరూపం, తమరు దేహస్వరూపము, రాధాదేవి ఆధార స్వరూపిణి. ఏ మాత తమరు కృష్ణుడు తాలూకా ప్రాణయుక్త అయి నిఖిల జగత్తములో మాతృస్వరూపంగా అందరూ అంశరూపంగా అందరూ ఆవిర్భూతమై ఉన్నారు. ఏ శ్రీకృష్ణ తమరు తాలూకా ప్రాణ విశిష్టాయి సర్వేశ్వరుడాయి అందరికి ఈశ్వరుడికి ఈశ్వరుడై మీరు పూజించబడుతున్నారు. ఇది ఆశ్చర్యమైన విషయం. ఎట్లాగా ఏ కళాకారుడు మీకు ఇట్లాగా సృష్టించారు? మీ బొమ్మని, మీ రూపాన్ని, మీ తేజస్సుని, మీ ఆకారాన్ని ఎవరు ఎట్లాగా శిల్పి సృష్టించారో నేను ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. ఇటువంటికి కమనీయ రూపం రాధాకృష్ణుడు మిళిత తన్వాయి. శ్రీకృష్ణ రూపము అతి కమనీయమైనది. కృష్ణ ఎట్లాగా నిత్యము, అట్లాగా అప్పుడు రాధాదేవి కూడా నిత్య. మీరు
కృష్ణుడు అంశమే మీరు. కానీ ఎవరు కృష్ణుడు? కృష్ణుడు కూడా తమరు తాలూకు అంశ, మీ అంశమే రాధా. ఇట్లాగా నిరూపించడాన్ని గురించి ఎవరు కూడా సఖ్యము కాదు. ఇద్దరు ఎట్లా కానీ నిరూపించడానికి ఎవరికి ఎంత శక్తి లేదు. జగతర విధాత, విధాత అంటే బ్రహ్మ, భేదము ప్రణయనము చేశారు. భేదము గురుముఖముతో శ్రవణం చేస్తూ చేస్తూ అనేక పండితులు ఆ భేదానికి పఠనం చేస్తారు. నేను అటువంటి భేదములో సృష్టికర్త కూడా బ్రహ్మ చెప్తున్నారు. సృష్టికర్త అయి కూడా తమ్ముడు తాలూకా గుణ తాలూకా సత్తాంశము ఏకాంశము కూడా మీ గుణము లీల చెప్పడానికి అక్షము. భేదము అథవా పండితులు ఎవరు? తమ్ముడు తాలూకా గుణబాధం చేసిన వాడు సమర్థము. మీ గుణగణాలు కీర్తించిన వాడు అందరూ పండితులే. స్తభము తాలూకా మీ స్తభము కారణభూత జ్ఞానం. తమరు అటువంటి జ్ఞానశాలిని చిత్తశక్తి అని వేదములో చెప్పబడినది. తమరు బుద్ధిర జనని, ఈ బుద్ధి తాలూకా జనని అంతా మీరే. ఈ బుద్ధి అందరికీ ఎవరు ఇచ్చారంటే వేదము తాలూకా బుద్ధి బ్రహ్మాకి ఎవరు ఇచ్చారంటే మీరే. బుద్ధి తాలూకా జనని స్వరూపిణి. ఇటువంటి ధీమాన్ అంత తెలిసిన అంత శక్తి జ్ఞానం ఎవరు అంటే మీకే. ఎవరు తమరికి స్తభము చేయడానికి సఖ్యము అవుతారు అతనే వస్తు సమస్త దృష్టికి వచ్చరు. అతనికే మీ స్వరూపమే ఉపలబ్ధి కలుగుతుంది. పండితులు అందరూ నిర్వాచనం చేయడానికి గురించి సమర్థనం. నిర్వాచనం అంటే పండితులు అందరూ బాధ వచ్చేసి రాధా గొప్పది, కృష్ణుడు గొప్పది ఇది చెప్పడానికి ఎవరు కూడా సమర్థం కారు. ఎంచేత అంటే భగవతత్వం అందరికీ బోధగమ్యం కాదు బట్టి, రాధాకృష్ణ తత్వం అందరికీ బోధగమ్యం కాదు బట్టి. ఇక్కడ కానీ అదృష్ట నిర్వచన రాధాకృష్ణ తత్వం తెలుసుకోవడానికి భక్తుడిని భగవంతుడు తాలూకా కృప ఎవరికి ఉంటుందో అతనే సమర్థుడు. నేను అనంత కింబా శివుడు ఎవరు కూడా చెప్పలేవు మీ యొక్క తత్వమే. మనము సఖ్యము కాము. జగదీశ్వరి సరస్వతి భేద కూడా తమరు ఒక స్తభ చేయడానికి సమర్థుడు కారు. కానీ ఏ దేవి పార్వతి శ్రీ రాధాతత్వం తెలుసులని గురించి ఒకనాడు మహాదేవుల వారికి అడిగారు, ఏమండి రాధాతత్వం గురించి మాకు ఒక మొక్క చెప్పలేకపోయారే, ఇప్పుడు వరకు మాకు అండర్స్టాండింగ్ లేదు, మాకు గమ్యము కాదు. సరస్వతి తమరికి కూడా స్తోత్రం చేసింది మీ తత్వం తెలుసుకోవడానికి, అయినా సరే బోధగమ్యంగా కాదు. ఒకనాడు పార్వతీదేవి రాధాతత్వం తెలుసుకోవడానికి గురించి ఇష్టం పడిన వలన మహాదేవు ఉత్తరములో చెప్పారు. మహాదేవులు వారి బుర్ర తినేశారు. ఏమండి చెప్పరా ఆ రాధాదేవి ఎవరు చెప్పరా? అప్పుడు మహాదేవులు వారు చెప్తున్నారు, ఏ మహేశ్వరి నేను ఆగమ వర్ణనం చేసిన సమయం, ఆగమ అంటే శాస్త్రం వర్ణించిన సమయంలో శ్రీ రాధాతత్వ కీర్తనములో ఉద్యతమై పరమేశ్వరుడు శ్రీకృష్ణుడిని కొరతుగా భగవంతుడు శ్రీకృష్ణుడిని నేను నిర్వాచితం. అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడిని మా తత్వమే నిర్వాచితం చేశారు. నేనెవరు మాకు తెలియదు, కానీ మాకు ఈశ్వరుడు అన్ని అప్పుడు నేను తెలుసుకున్నాను. సంపత్తి అటువంటికి నేను భగవంతుణ్ణి ధ్యానించిన వలన దాని వాళ్ళ తాలూకా ఆదేశ ప్రాప్తమై మా ఇష్టదేవుడు తాలూకా ప్రియ
అప్పుడు నేను మా ఇష్టదేవుడిని స్తోత్రం చేస్తారు. ఈ సృష్టిలో నేను కూడా ఎవరు సృష్టిలో వచ్చామంటే కృష్ణుడు మాకు సృష్టించారు. కానీ మాకు ఆరాధ్య దేవుడు శ్రీకృష్ణుడు. కానీ శ్రీకృష్ణుడు తాలూకా ఇష్టదేవుడు మా కృష్ణదేవుడికి ప్రియ ఎవరు అంటే రాధా. శ్రీ రాధా కృష్ణ భక్తి ప్రసాది గోపనీయ తత్వము మీ ఎదురుకుండా చెప్తున్నాం, మీ దగ్గర చెప్తున్నాం. మాకు కూడా అప్పుడు వారికి తెలియదు అమ్మా, నేను మా ప్రభువుని నేను నిరంతరము కృష్ణుడిని స్మరించిన తప్ప మా ఇష్టదేవుడిని ఎప్పుడు మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం మీకు చెప్తున్నాను. పూర్వమున గోలోకము బృందావనములో రమ్య వనస్థ రాసమండలమున్న రమణీయ రత్న సింహాసనంలో ఉపవిష్టాయి ఇచ్చామయ పురుషోత్తమ శ్రీకృష్ణుడు లీలా గురించి 2 రూపంగా ప్రకటించారు. గోలోక బృందావనంలో ఇద్దరు ప్రకటమయ్యారట. అటువంటికి దక్షిణాంగం నుంచి శ్రీకృష్ణమూర్తి మరియు వామాంగం నుంచి రాధారూపం ధారించి ఉన్నారు. రత్నాలంకార విభూషిత పరమ రమణీయ రాధికాదేవి రాసమండలములో రాసవిహారిణితో పాటు అవస్థితం నిలబడి ఉన్నారు. దాని తాలూకా కోటి చంద్రోజ్వల ఆ అంగము నుంచి వికసిస్తుంది. బన్ని శుద్ధ అట్లాగా తప్త కాంచన బన్ని అంటే అగ్ని, శుద్ధ అగ్నిల వస్త్రము బదనములో వికేసిస్తుంది. మంద మంద హాస్యం మాళతి మాళ పూలు దండలు ధారించి ఉన్నారు. కేశదాము సూర్యకిరణలాగా సదృశ్య రత్నమాల శోభ పొందుతుంది. సర్వభావములో శ్రీకృష్ణుని ప్రియ ఆచరణములో సమర్పితాత్మాయి కనిపించారు. కృష్ణుడుకి ఆచరణం చేస్తూ సేవ చేస్తూ సమర్పితాత్మై రాధిక అక్కడ గోలోకములో కనిపించారు. శ్రీ రాధాకృష్ణుణ్ణి కృష్ణుడు శ్రీ రాధాని ఆరాధన చేస్తున్నారు. రాధాదేవి కృష్ణుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇంకా కృష్ణుడు శ్రీ రాధాన్ని ఆరాధన చేస్తున్నారు గోలోకములో. ఉభయతి సమానం, ఇద్దరికి ఇద్దరు సమానం. సాధులు అందరూ ఇటువంటికి కథ చెప్తున్నారు. దీంట్లో పెద్దోళ్ళు ఎవరు, రాధా గొప్పవాళ్ళ కృష్ణుడు గొప్పవాళ్ళే అంటే ఇద్దరికి గొప్పవాళ్ళే. దీంట్లో రాధాకృష్ణుడు వేరు కాదు, కృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడు వేరు కాదు. శ్రీకృష్ణుడు అయితే పూర్ణాంగమే, పూర్ణనామం. భక్తగణుడు రాశబ్ద ఉచ్చారణం చేసిన వెంటనే ముక్తి పద ప్రాప్తి అవుతుంది. ఎవరు రాధా అని చెప్తారు అతనికి ముక్తి దొరుకుతుంది, అతనికి ముక్తి దొరికిపోతుంది. ఎవరు అంత్యవర్ణం ధా శబ్ద ఉచ్చారణం చేసిన వాడు శ్రీహరి పాదపద్మములేలి నివేశిస్తున్నారు. శ్రీహరి పాదపద్మము పొందగలుగుతున్నారు. అనంగమోహనం భామాంగం రాసేశ్వరి. అనంగ అంటే కామదేవుడు. కామదేవుడు ఒక రూపాన్ని కూడా ఆకర్షించినవాడు. కామదేవుడు ఎటువంటి దేవుడు కూడా ఆకర్షించి స్వారించిన వాడు. అటువంటి అనంగ దేవుడు యొక్క రూపాన్ని కూడా మోయించిన వాడు. అనంగమోహన భామాంగ నూపి రాసేశ్వరి శ్రీరాధ ఉత్పన్నమై ఉన్నారు. అనంగదేవుడు కామదేవుడు మహాదేవులు కూడా భస్మీభూతం చేసి ఉన్నారు. మహాదేవులు కూడా బాణము ద్వారా కామ బాణము ద్వారా భస్మీభూతం చేశారు. కానీ రాధమ్మకి అట్లాగా చేయి లేపారు. అన్యాన్న దేవీ గణులు అంతట భామాంగం నుంచి శ్రీ రాధాదేవి ఉత్పన్నమై ఉన్నవారు. అన్యన్య దేవీ గణులు దాని తాలూకా అంశస్వరూపమే రాధా అంశమస్వరం నుంచి ఉత్పన్నమై ఉన్నారు. శ్రీ రాధా లోమకూపం నుంచి గోపికలు అందరూ. రాధా శరీరంలో ఉన్న ఇంట్రికా నుంచి గోపికలు సృష్టి అయ్యారు. దాని భామాంగం నుంచి మహాలక్ష్మి, రాధా భామాంగం నుంచి మహాలక్ష్మి ఉత్పత్తి అయి ఉన్నారు. స్వయం రాధిక శ్రీకృష్ణుడు భక్ష్యస్థలను నిరంతరం నివేశించి ఉంటారు. అటువంటి కృష్ణుడు తాలూకా ప్రాణం సకల అధిష్టాత్రి దేవి ఏ పార్వతి మా ప్రభు తాలూకా హృదయముల నివేశించి ఉన్నా
రాధా అప్రాకృత పురుషుడు శ్రీకృష్ణుడు కంత సౌభాగ్యశాలిని శ్రీ రాధా దాన్ని ప్రాణం నుంచి అధిక ప్రేయసి. కృష్ణుడు ప్రాణం నుంచి రాధా గొప్పది. మూల ప్రకృతి పరమేశ్వరి శ్రీ రాధాతో పాటు సర్వేశ్వర శ్రీకృష్ణుడు తాలూగా అంగాంగి ఇద్దరు సంబంధం ఉంది. ఏ దేవి మీరు గుణాతీత సర్వపూజ్య శ్రీ రాధాకృష్ణుడు తాలూకా చరణ సేవలో యహి సర్వసారాత్ సారం. మీరు ఆ రాధాకృష్ణుడు సేవ చేయడమే సారాతి సారం. గోలోక బృందావనం ఇప్పుడు అటువంటి ఏది దేవలోకం ఇటువంటి గంధర్వలోకం బ్రహ్మాది దేవతలు మొదలుకు ఇంద్రాది దేవలోకం మొదలుకు అందరి నుంచి అందరి ద్వారా పూజించి పడిన అందరూ కూడా రాధాకృష్ణుడిని పూజించవలసిన ఇది ఫైనల్ రికార్డ్. బ్రహ్మదేవుడు చెప్తున్నారు, శ్రీకృష్ణుడు చెప్తున్నారు. ఇంద్రాది దేవత మొదలుకు శివ ఇంద్రాది కామదేవుడు కూడా వశీభూత అయిపోయారంటే అందరూ చేత రాధాకృష్ణుడు పూజించి పడవలసిందే. అటువంటి మహనీయరాలు అటువంటికి పూజితము పడిన భక్తి రసతత్వముతో నిండి నిమిలీకృతం అయిన అర్ధాంగిని కృష్ణ అంగము కలిసి ఉన్న సర్వ సౌభాగిని ప్రేమదాత్రి. అందరూ ప్రేమదాత్రు. ఎవరు ధర్మార్థ కామ మోక్ష ఇస్తారు తప్ప, కానీ ప్రేమదాత్రి రాధారాణి వృషభానందిని రాధా. మన అందరికీ ప్రేమం కావాలంటే ప్రేమం అంటే ఈ జగత్తములు ఎవరికి తెలియదు. మనందరి జగత్తముల ప్రేమం అంటే హాయ్ బాయ్ అని అంతవరకే ప్రేమం. ఈ జగత్తములు అందరూ ప్రేమం ఒకటికి ఒకటే చూసి ప్రేమము చేయడం. హృదయముల ప్రేమము లేదు, అంతఃకరణములో కాదు, బాహ్యంగముతో శరీరముతో ప్రేమ జగతము. ఒక స్త్రీకి పురుషుడు ఆకృష్ట అవుతున్నారు అంటే ఆ శరీరానికి చూసి, లోపల ఉన్న పరమాత్మకి చూసి ఆనందపడట్లేదు, ఎవరు ఆకర్షణ అవట్లేదు, శరీరమే. నేను ఆ అమ్మాయికి పెళ్లి చేస్తాము, లేకపోతే సముద్రంలో ఏ బీచ్లో చూసి ఆ అమ్మాయికి ఆకృష్ట అయిపోయాను, ఆ అమ్మాయి మాకు దొరకలేకపోతే నువ్వు ఆ సముద్రంలో పడి చనిపోతాము. ఇదే సారం జగతములో. ఇంకా సారాతి సారము జగతములో ఏం లేదు. కానీ ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి. అందరూ హృదయమందు భగవంతుడు ఉన్నారు. పిప్పిలిక నుంచి బ్రహ్మ పర్యంతం అందరూ లోపల కృష్ణ అధిష్టాత్ర సర్వజీవే జాని సదా. అందరూ హృదయమందు భగవంతుడు ఉన్నారు. ఆ రాధాకృష్ణ తత్వమే, ఆ శ్రీకృష్ణుడే ఉన్నారు. ఇది భగవద్గీతలో చెప్తున్నారు. ఇక్కడ గీతలో ఏమిటి అంటున్నారు? అర్జున, నేను ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతమెందు నేనే ఉన్నాను అని ఉన్నారు. ఇంకా ఎవరు ఇట్లాగా రామాయణంలో, మహాభారతములో, ఉపనిషదములో, శాస్త్రములో, వేదములో ఇట్లాగా ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎవరు చెప్పలేదు. నేను అందరూ హృదయంలో ఉన్నారు అని చెప్పడమే కేవలం శ్రీకృష్ణుడే అర్జునుడికి చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడు సర్వారాధ్య, శ్రీకృష్ణుడు, కృష్ణుడు కాదు శ్రీకృష్ణుడు. శ్రీయుక్తం అంటే రాధాయుక్తం. రాధాకృష్ణుడే. మనం రాధాకృష్ణుడు చెప్పాకల్లా శ్రీకృష్ణ అంటే కూడా రాధాకృష్ణుడు అయిపోయారు. కానీ అపరాధం. రాధా పేరు చెప్పుకోవాలి. రాధా పేరులో అంత మహిమ ఉంది. ఎంత మహిమ ఉంది! రా అని చెప్పిన స్వామికిట 6 నెలల మూర్ఛపోయేవారుట. ఇంకా అతనేమిటి రాధాతత్వం చెప్తారు? 6 నెలల రాధాతత్వము, రాధా విషయం చెప్పుకున్న సమయానికి రాధా 2 అక్షరములో రాపదము చెప్పుకున్న సమయానికి 6 నెలల మూర్ఛ అంటే మనకి ఏమిటి అండర్స్టాండింగ్ అవుతుంది? అంతా భావ ప్రవిష్టమైన రాధానామం. అటువంటికి రాధానామ తత్వమే మనము, ఈ రాధాతత్వాన్ని ఈరోజు మనము గౌరవంగా
పూజ్యంగా ప్రధానంగా సర్వ ఆరాధన ఆరాధయతీతి రాధ. మనము ఎవరిని ఆరాధించాలి? ఆరాధన శబ్దములో పూజించడమే. ఎవరికి పూజించాలి? ఆరాధయతీతి రాధ. ఎవరు హృదయంలో కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నారు, కృష్ణుడు ఏ రాధాన్ని హృదయంలో ఆరాధిస్తున్నారు, అటువంటి రాధాకృష్ణ తత్వం శ్రీకృష్ణుణ్ణి మనము ఈరోజు పూజ్య అని మనం తెలుసుకోవాలి. అంచేత రాధమ్మ ఎక్కడ ఉన్నారంటే కృష్ణుడి దగ్గర ఉన్నారు. కృష్ణుడు ఎక్కడ ఉన్నారంటే రాధా హృదయంలో ఉన్నారు. భక్ష్యస్థల స్థిత, రాధా భక్ష్యస్థల స్థిత, రాధా భావం. అటువంటి భావం మనకి వస్తే కృష్ణుడు మనకి దొరుకుతారు తప్ప రాధా విషయం తెలుసుకోలేకపోతే, రాధా భక్తి మనలో లేకపోతే, రాధకి ఉన్న శక్తి మనకి లేకపోతే, రాధకి ఉన్న ప్రేమ మనకి లేకపోతే, అటువంటి భక్తి లేకపోతే కృష్ణుడు మనకి దొరుకుడు. అంచేత ప్రపంచంలో సకల జీవులు తాలూకా మనసుని తాడు కృష్ణుడు చేతిలో ఉంచుకున్నారు. ఎంచేత కృష్ణుడి దగ్గర నుంచి సకల జీవం చరాచర సృష్టి అయింది. కానీ సకల చరాచర జీవులు తాలూకా మనసు కృష్ణుడు ఆకర్షించిన సమయానికి కృష్ణుడు మనసుని శ్రీ రాధాదేవి ఆకర్షింపు చేసింది. అంచేత ఆరాధయతి ఇది రాధా. అందరూ హృదయంలో కృష్ణుడు ఉన్నారు అని అన్నారు. కానీ కృష్ణుడు హృదయంలో ఎవరు ఉన్నారు? రాధాదేవి. అంచేత ఎంత పైన తత్వం తెలుసుకోండి. రాధా విషయం మనం తెలుసుకున్న వలన మనం ఈరోజు రాధాతత్వము, ఈ రాధావిత్ భాగవత తత్వం తెలుసుకున్నవాడు ఈ గౌడీయ మఠమున బ్రహ్మమాధ్వ గౌడీయ సంప్రదాయంలో భాగవత చింతాధార శ్రీకృష్ణ బ్రహ్మదేవర్షి బాదరాయణ సంఘం. బాదరాయణం బ్రహ్మ మొదలుకు కృష్ణుడు మొదలుకు బ్రహ్మ మొదలుకు నారదులు తర్వాత వ్యాసులు తర్వాత సుఖదేవుల నుంచి పరికితుడు. ఇట్లాగా పరంపర వస్తుంది, గురు పరంపర. ఆ గురు పరంపరలో వచ్చిన వాళ్ళకి ఈ భాగవత పరంపర అని దానికి చెప్పబడినది. గురు పరంపరని పాటించలేని వాళ్ళకి భాగవత పరంపర కాదు. అందరూ ఈ ఫల్నా సంప్రదాయాన్ని చెప్పుకోవడమే కాదు, భగవతత్వం నిరూపించడానికి ఎవరికి ఉంటుందో, భగవతత్వాన్ని తెలుసుకున్న విషయం ఎవరికి ఉందో అతనే పరంపర. కాబట్టి మన పరంపర నేను ఎవరు పుత్రుడు అని, ఎవరు బిడ్డ అని తెలుసుకోలేకపోతే, మా తల్లి పేరు తండ్రి పేరు చెప్పుకోలేకపోతే, నేను ఎవరికి మా కొడుకులు ఎవరు మా పేరు చెప్పగలుగుతారు? అంచేత అందరి పేరు చెప్పేదే కృష్ణనామం, శ్రీకృష్ణనామం. కృష్ణుడు అందరి లోపల ఉన్నారు, మనము కృష్ణ లోపల కూడా ఉన్నాము. అంచేత ఇటువంటి తత్వ రాధా తత్వ విషయాన్ని ఈరోజు మనం రాధమ్మ దివ్య ఆవిర్భావ తిథిన సకల జీవులు తాలూకా మనసుని ఆకర్షించిన కృష్ణ పరమాత్మని, అటువంటి కృష్ణ పరమాత్మని మనసు కూడా ఆకర్షింపు చేసింది శ్రీమతి వృషభానునందిని రాధారాణి బట్టి. ఆ రాధారాణిని ఈరోజు మనము భక్తిపూర్వకంగా హృదయపూర్వకంగా మనము ఈ కృష్ణ చైతన్య మఠములో గోలోక విహారిణి శ్యామా ప్యారి, బృందావనములో రాస విహారిణి శ్రీ వృషభానునందిని రాధారాణి, వృషభాను మహారాజా గారు కుమార్తె కీర్తిదా దులారి. కీర్తిదా అంటే కృష్ణుడు అత్తగారు పేరు, కీర్తిదా రాధమ్మ తల్లి పేరు. అమ్మ ఈ రాధారాణి ఎట్లాగా పుట్టారని కొద్దిగా మనం లౌకిక భాషలో ఆలోచిస్తామా? స్వల్ప సమయంలో ఇది పూర్తి అవుతుంది. వృషభాను మహారాజా గారు పెద్ద మహారాజా పేరు ప్రఖ్యాతి పొందిన మహారాజు. కానీ ఈ మహారాజా గారికి సంతాన సంతతి ఉండేది కాదు. ఈ వృషభాను మహారాజా గారికి సంతానం ఉండేది కాదు. అంచేత ఐశ్వర్యము, భోగభాగ్యము, ప్రజల సుఖము ఎక్కువ ఉంటేది, బిడ్డ లేన వలన మనసులో నిరంతరము దుఃఖించడమే.
కీర్తిద ఇంకా వృషభాను మహారాజా ఈ దుఃఖ శోకముతో ఒకనాడు ఈ వృషభాను రాజా ఈ సైన్యులతో పాటు మంత్రి పత్ర మంత్రితో పాటు మృగయాకి బయలుదేరారు. వెళుతూ వెళుతూ పెద్ద ఒక పుష్కరిణి కనిపించింది. మధ్యాహ్న సమయం పట్టపగల సరిగ్గా 12 గంట మధ్యాహ్న సమయమున రాజాగారు మంత్రితో పాటు సామంతతో పాటు వెళ్తూ వెళ్తూ ఆ పుష్కరిణిలో పెద్ద కలబ అమ్మనే తామర పుష్పం పెద్ద ఆ పుష్పము ప్రస్ఫుటితమయ్యింది. మధ్యాహ్న సూర్యనారాయణమూర్తి దాంట్లో అధికమైన కాంతి నిక్షేపం చేసి ఉన్నారు. అటువంటి తేజులో మహారాజా గారు దృష్టి వెళ్ళి ఆ పూల పైన పడితే ఆ పువ్వు పైన ఈ రాధమ్మ అక్కడ ఆడుకుంటున్నారు పూలు పుష్పం పైన. అది మహారాజా గారికి లభ్యమైంది. మహారాజా గారు శ్రద్ధతో ఆ పూలతో పాటు రాధమ్మకి తీసుకుని వచ్చి మహారాణి కీర్తిదాన్ని ఇచ్చిన వలన కీర్తిదానికి పిల్లలు లేని వలన చాలా ప్రేమముతో చాలా ఆనందముతో అమ్మాయిని పెంచడమే జరిగింది. కీర్తిదా అమ్మ రాధమ్మకి ఎప్పుడు పెంచారు పోషించారు. కానీ చూడడానికి అందంగా ఉంది, కానీ అమ్మాయి కంటి పుట్టలేదు. అమ్మాయికి కంటి పుట్టలేదు. దాని గురించి తల్లి తండ్రి ప్రజలు అందరూ దుఃఖితమే. అమ్మాయి చాలా అందంగా ఉంది, పువ్వుల పైన దొరికింది. ఇది అజోని సంభూత, ఎవరు జోని ద్వారం నుంచి పుట్టలేదు, తామర పుష్పం నుంచి పుట్టింది. బట్టి ఇవిడి అజోని సంభూత, ఇవిడి పరమేశ్వరి అని తెలుసుకుంటూ రాజాగారు తికిని రాణి రాజా చాలా ప్రేమముతో పోషించారు, సేవించారు. కానీ అమ్మాయికి కంటి పుట్టలేదు బట్టి అందరూ దుఃఖిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి తాలూకా ఉత్సవం, జన్మదిన ఉత్సవాన్ని వేడుకలు అందరూ కూడా ఉత్సాహంతో కలిగడానికి ఇరుగు పరుగు పక్కన ఉన్న రాజా మహారాజులు అందరికీ కూడా ప్రజలకి నిమంత్రణం చేశారు. దాంట్లో పక్కన ఉన్న రాజా నందమహారాజు గారు, నందమహారాజు గారు ఇంటికి నిమంత్రణం చేయడానికి, ఏంటి మాకు సంతానం లేక ఈ వృద్ధ వయసులో ఒక అమ్మాయి దొరికింది, అమ్మాయిని ఇప్పుడు మనం పూజా జన్మదినోత్సవాలు జరిపిస్తున్నాం, మీరు అందరూ రావాలి అంటే కృష్ణుడు పుట్టిన ఉత్సవానికి వచ్చారు. 60 సంవత్సరాలకి నందమహారాజా కలిగింది అని వృషభాను రాజా వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి అన్నారు. వెళ్ళాలి అన్న సమయానికి కృష్ణుడిని చంపడానికి రాక్షసులు రకరకాలు వచ్చి ఇక్కడ గోకులపట్నంలో ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఇద్దరు వెళ్తామంటే అవదు, ఇద్దరి పిల్లల్ని కృష్ణ బలరాముడు ఇంట్లో ఉన్నారు, మీరు వెళ్ళి రండి అంటే మహారాజా గారు అన్నారు, నంద మహారాజా నేను వెళ్తే బాగుండదులే, మీరు వెళ్తాక బాగుంటుంది అంటే, అలాగా మీరు పిల్లలకి చూడండి నేను వెళ్ళి వస్తాను అన్నారు. వృషభాను ఇదే జోసదామ్మ ఇప్పుడు బయలుదేరింది. కృష్ణుడు అమ్మా నేను వస్తాను అని వెనకల సంఖ్య పెట్టాను. బట్ట చేరతో పాటు లాక్కున్నాను, నేను వస్తాను అని. పోలే ఎందుకు రాగొడవా నీతో పద, కానీ దారిలో నీవు ఇబ్బంది పడకూడదు సుమా, నేను సరిగ్గా నడుస్తాను అమ్మా అని ఓర్సుగా నడిచి వెళ్తూ దారిలో ఎవరు పడితే అతనికి కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలాగా వచ్చి సరిగ్గా సాయంకాల సమయానికి ఇక్కడ బర్షణలో వృషభాను మహారాజా గారి ఇంటికి చేరుకున్నారు. జోసోదమ్మ ముందు చేరుకుంటున్నారు, వెనకాల కృష్ణుడు అందరితో గొడవ పెట్టి వస్తున్నారు. అమ్మా ఏది మహారాజు గారు రాలేదు, మీరు ఒకడే వచ్చారు, కాదు మా అబ్బాయి కూడా వచ్చారు, మీ అబ్బాయి వచ్చారు, ఎట్లాగేదో నల్లుడు వస్తున్నారు, దారి అంతా పేచు బాబో నేను తట్టుకోలేకపోతున్నాను, రే కన్నా అని పిలిచిన సనికి అమ్మా నేను వస్తున్నాను పరిగెట్టి వెళ్ళి జోసోదా అమ్మ అది వృషభాను మహారాజా గారు అమ్మాయి ఉయ్యాలలో పెట్టుకుని అందరూ జన్మదినోత్సవాలు జరిపిస్తున్నారు. అలాగా అమ్మాయి వచ్చి అమ్మాయికి చెప్పలేదో కన్నా వచ్చారు అని అందరూ దాని నుంచి ఉయ్యాల నుంచి లాక్కుని తీసుకుని వచ్చి అందరూ కింద పెట్టి దా అని పిలుస్తున్నారు. కానీ కంటి పుట్టలేదు. కృష్ణుడు ఎప్పుడు వచ్చారు, రే చూడురా కన్నా చూడు ఎవరు చూడు అని
ఇతను చూస్తారు మేము ఆ పాదము తన్నాట్లాగో తనేశారు. కృష్ణ పరమాత్మ వృషభాన్ని నందిని రాధారాణి శరీరానికి ఎప్పుడు స్పర్శనం చేశారు అప్పుడు రాధారాణి కంటింపేసింది. అప్పుడు వరకు కృష్ణుడికి ముందు దీనికి ముందు సృష్టిలో ఏ జీవుడికి చూడలేదు. కృష్ణుడికే మొట్టమొదట దర్శనం కలిగింది. బట్టి ఆ రాధారాణి ఆ మహారాజా గారు వృషభాను మహారాజా గారు భవనము ఆనందము ఉల్లాసితం అయిపోయింది. కృష్ణుడు అంగ స్పర్శ వలన రాధమ్మకి నేత్రం వచ్చింది అని మహా ఉత్సవాలు జరిపించారు. ఈరోజు అటువంటికి మహారాణి రాధారాణి, ఈ రాధారాణి ఉత్సవము మనము ఈ మందిరములో ఈరోజు జరిపించి ఉన్నాం. కృష్ణుడు కూడా ఈ ఉత్సవాలకి వచ్చి ఉన్నారు. మా రాధమ్మ నేత్రహీన రాధమ్మకి ఇప్పుడు నేత్ర ప్రసాదించారు కూడా. ఆ నేత్రముతో ఈ సకల జగత్తము చూసి నేత్రము భగవంతుడు ఇచ్చారు. ఎవరికి చూడాలి? బాయ్ ఫ్రెండ్కి కాదు, గార్ల్ ఫ్రెండ్కి కాదు, ప్రపంచంలో ఉన్న వైచిత్రమన్య జగతాన్ని కాదు. ఈ నేత్రము సఫలీకృతం ఎప్పుడు అవుతుంది? భగవంతుణ్ణి ఎప్పుడు ఈ నేత్రములో దర్శనం చేస్తాము అప్పుడు ఈ నేత్రము పవిత్రం అవుతుంది. మీరు అందరూ విన్నారా? భగవంతుడు ఎందుకు నేత్రం ఇచ్చారు? ఈ కంటిలో పాప వస్తుని జగతములో చూడని కాదు, పుణ్యమయ విగ్రహము భగవంతుణ్ణి చూడడానికి నేత్రం ఇచ్చి ఉన్నారు. బట్టి ఈ నేత్రముతో భగవంతుణ్ణి చూసి మనుష్య జీవితాన్ని సాఫల్యమండితం చేయాలి, సార్థకం చేసుకోవాలి. కృష్ణ దర్శన జార అంచేత ఎంతో అదృష్టం ఉంటేగా మానవుడికి కృష్ణ దర్శనం జరుగుతుంది. కాబట్టి మా మనసుని ఆకర్షించిన శ్రీకృష్ణుడిని, కృష్ణుడిని మనసుని ఆకర్షించిన రాధమ్మ వారి ఇవాళ ఇటువంటి పవిత్ర జన్మదిన ఉత్సవాన్ని మనము ఇక్కడ పాటించడానికి ఎంత సౌభాగ్యం కలిగింది. భక్తులు, తల్లులు, తండ్రులు, సోదరులు, సాధులు, మహాత్ములు అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని ఉన్నారు. బట్టి ఏదో ఇప్పుడు కలియుగంలో పూర్వం ఈ జన్మదిన ఉత్సవానికి వచ్చి ఏం చేసేవారు అంటే అక్షంతరాలు వేసేవారు,